నమస్తే బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారు పని మాత్రం చేస్తున్నారు, ఇంకేం చేయట్లేదు, రాజకీయం చేయట్లేదు, ఇంకేం చేయట్లేదు. కానీ ఆయన మౌనం వెనక మాత్రం చాలా పెద్ద వ్యూహం ఉంది, ఇది మాత్రం కన్ఫర్మ్. ఆ వ్యూహం ఏంటి అనేది ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు. బట్ ఆయన మౌనం వెనక మాత్రం వ్యూహం ఉంది. కానీ జనసేనకు సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా సైలెంట్ గా తమ పని తను చేసుకుంటూ ప్రజలతో మమ్మకమైనటువంటి పరిస్థితులు చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇప్పుడు మన ఊరు మాట మంతి అనేటువంటి విధంగా ఈ థియేటర్లలో నిన్న ప్లాన్ చేశారు కదా. ఆ ప్లాన్ చేసిన దానికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, ఇంతవరకు ఎవరూ చేసింది కాదు. ఆ ఐడియా తోటి ఒకేసారి డైరెక్ట్ పెద్ద స్క్రీన్ లో పవన్ కళ్యాణ్ గారు కనపడతారు. డైరెక్ట్ గా మాట్లాడినట్టే కదా, ఎదురు కూర్చొని మాట్లాడుకున్నట్టే కదా. కానీ దీనికి కారణం, అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడటానికి ఆ క్రౌడ్ విధానం అనేది. ఎందుకంటే విపరీతమైన క్రౌడ్ ఫ్లోర్ కదా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడికి వెళ్ళినా కూడా జనం విపరీతంగా ఉంటారు. ప్లస్ ఉండటం తర్వాత సంగతి, ఆయన అదొక ఆ కాళ్ళు చేతులు అవన్నీ లాగేయాలని ట్రై చేస్తూ ఉంటారు. కనీసం ఒక ముక్కన్న దొరికిద్దాము, కనీసం వేసుకున్నటువంటి చొక్కాలు ఒక ముక్కన్న దొరికిద్దాము, అంత కొట్టుకుంటుంటారు. అంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, నలిగిపోతూ ఉంటాడు ఆయన. కాబట్టి అంత సెక్యూరిటీ ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మామూలుగా పోలీసులు వీళ్ళందరూ పెట్టారనుకోండి, వాళ్ళ ఉత్సాహంతో పైన పడ్డారనుకోండి, వస్తున్నారనుకోండి, ఒకవేళ కొట్టడం లాఠీ చార్జ్ చేస్తున్నారంటే వాళ్ళు విపరీతంగా హట్ అయిపోతారు అభిమానానికి సంబంధించి. ఈ గోలంతా ఎందుకు? డైరెక్ట్ గా ఒక వినూత్నమైన ఆలోచన చేసి మన ఊరు మాట మంతి అనేటువంటి విధంగా ఆయన ముందుకు వచ్చారు. ఇది బాగా జనాల్లోకి వెళ్తుంది, విపరీతంగా పబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్న స్పాట్ లో 15 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి ఆమోదం తెలిపేశాడు. ఇది అసలు సెన్సేషనల్ అవుతుంది టోటల్ గా అయితే. దీనికి సంబంధించి మిగతా మీడియా ఛానల్స్ ఏమైనా ప్రచారం చేస్తాయా? లేదు. మామూలుగా వాళ్ళకి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు తెలుగుదేశం ఉంది, ఇప్పుడు లోకేష్ గారు ఒక గుండు సూద్ తీసి ఇటు పెట్టారు అనుకోండి, ఇదిగో గుండు సూద్ తీసి పక్కన పెట్టాడని చెప్పేసి దాని మీద బ్రేకింగ్ న్యూస్ లో విపరీతమైన నానా హంగామా చేస్తారు, విపరీతంగా డిబేట్లు పెడతారు, విపరీతంగా దాని మీద చర్చిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి పని చేసి ఇంతవరకు ఏ నాయకుడు, ఏ రాష్ట్రంలో, దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి ఒక పని, అక్కడే డైరెక్ట్ గా ప్రజలతో కూర్చొని ప్రజలతో మాట్లాడి అధికారులను కూర్చోబెట్టి డైరెక్ట్ గా నీ సమస్య ఏంటమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ జీతం వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఆలయానికి వెళ్ళేటువంటి రహదారి చాలా ఇరుగ్గా ఉందండి, ఓకే శాంక్షన్ చేసేయండి, ఎంత అవుతుంది, ప్లస్ కాలువలు లేవండి, మాకు డ్రైనేజీకి సంబంధించిన కాలువలు లేవు, చాలా ఇబ్బందిగా ఉందండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ప్లస్ అది కూడా కాకుండా మాకు శ్మశాన వాటికి వెళ్ళడానికి దారి లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే వెంటనే 5 కోట్ల చిల్లర ఏదో అక్కడికక్కడ శాంక్షన్ చేసడం. అలాగా వాళ్ళు లేవటం, ప్రాబ్లం చెప్పటం, వాళ్ళతో ఆయన మాట్లాడటం. ఒకవేళ ఆయన పరిధిలోది, అంటే ఆయన శాఖలోది కాకపోతే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి ఖచ్చితంగా నేను రిఫర్ చేసి ఈ పని చేయిస్తాను అనేటువంటి విధంగా దాని పక్కన రాసుకోవటం. ఆయన శాఖలోది అయితే వెంటనే అక్కడ నిధులు కేటాయించేయటం. అంటే ఇప్పుడు టోటల్ గా ఏంటి, ఇప్పుడు టెక్కల మండలం రావివలస పంచాయతీకి సంబంధించిన గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ టెక్కలకి సంబంధించి ఒక థియేటర్ లో అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. నిన్న బాగా పబ్లిష్ అయింది. వాళ్ళు అక్కడ మాట్లాడటం, మైక్ తీసుకుని మాట్లాడటం, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం చెప్పడం, అక్కడికక్కడ శాంక్షన్ చేయడం. అలాగా 15 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శాంక్షన్ ఇంతవరకు దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా స్పాట్ లో సమస్యను పరిష్కరించేటువంటి విధంగా ముందుకెళ్లేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగలేదు, ఎక్కడ జరగలేదు. ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడ, స్వతంత్ర భారతంలో ఇంతవరకు ఒక్కసారి కూడా జరగలేదు. కానీ మామూలుగా ఎవరైనా వస్తే ఏదైనా సీఎం సహాయ నిధులను, లేకపోతే ఎవరిని అర్జీ పెట్టుకుంటే చూస్తామను, లేకపోతే ఒక 100 అర్జీలో 200 అర్జీలో వస్తే వాటిలో మెయిన్ ప్రాబ్లం తీసుకొని దానికోసం ఏదైనా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, లేకపోతే ఏదైనా ఒక నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉందనంటే ఆ ఎమ్మెల్యే వెళ్ళి సీఎం దగ్గర కూర్చొని చేయించుకునేటువంటి పరిస్థితి చేయడం, లేకపోతే ప్రజలు ఎక్కువగా వినతులు ఇచ్చేటువంటి, చెప్పాను కదా అర్జీలకు సంబంధించి, దాన్ని పట్టించుకోవటం ఏదో. ప్లస్ ఒక నియోజకవర్గంలో గెలవాలంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇలా గెలవటం అనేటువంటి ఆధారంగా చేసుకొని మిగతా పనులు ఉంటాయి తప్ప, ఇట్లా ఒక గ్రామంలో జరిగే, ఒక పంచాయతీలో జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ని స్వయంగా తెలుసుకొని అక్కడికక్కడ పరిష్కరించేటువంటి విధంగా 15 కోట్లు శాంక్షన్ చేయడం అనేది ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. మరి ఇంత పెద్ద ఇష్యూ, ఇంత పెద్ద విధానం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేస్తుంది మామూలు విషయం కాదు. అదే ఆయన కానీ సొంత ఛానల్స్ గా ఉన్నట్టయితే ఈ పాటికి మామూలు సెన్సేషన్ కాదు, ఇది మామూలు సెన్సేషన్ కాదు. మరి అలాంటి విషయాన్ని పబ్లిష్ చేయకుండా, మాట్లాడకుండా, కనీసం దాని గురించి అసలే కనీసం పట్టించుకోవట్లేదు. దాని గురించి ఏదో ఒక వార్త వేసేసి పక్కన కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మిగతాకి సంబంధించి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్స్ ఆయన గుండు సూది తీసి అక్కడ పక్కన పెడితే చాలు, డైరెక్ట్ గా బ్రేకింగ్ న్యూస్లు, డిబేట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద జరుగుతుంటే కనీసం ఎవరు పట్టించుకున్నటువంటి పాపను కూడా పోవట్లేదు. మరి ఏమైతే చూద్దాం.